హైదరాబాద్లో పలు చోట్ల వర్షం పడుతోంది. ఉప్పల్, హబ్సిగూడ, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, నాచారం, బషీర్బాగ్లో వర్షం పడుతోంది. భారీ వర్షంతో సిటీ రోడ్లపై వరద నీరు చేరింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ముందు రోడ్డుపై మోకాళ్ల లోతు వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో బైక్స్, కార్లు నీట మునిగాయి. అటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాసబ్ ట్యాంక్, నాంపల్లి, లక్టికపూల్, కోఠి, ఆబిడ్స్ లోనూ వర్షం పడుతోంది. ఇక మెహదీపట్నం, అత్తాపూర్, రాజేంద్రనగర్ లోనూ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం పడుతోంది. ఉప్పల్, హబ్సిగూడ, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, నాచారం, బషీర్బాగ్ లో వర్షం పడుతోంది. భారీ వర్షంతో సిటీ రోడ్లపై వరద నీరు చేరింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ముందు రోడ్డుపై మోకాళ్ల లోతు వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో బైక్స్, కార్లు నీట మునిగాయి. అటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాసబ్ ట్యాంక్, నాంపల్లి, లక్టికపూల్, కోఠి, అబీడ్స్ వర్షం పడుతోంది. ఇక మెహదీపట్నం, అత్తాపూర్, రాజేంద్రనగర్ లోనూ వర్షం కురుస్తోంది. సిటీలోని పలు ప్రాంతాల్లో మరో గంటలో భారీ వర్షం పడనుంది. ప్రధానంగా ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, అంబర్పేట్, రామాంత్పూర్లో భారీ వర్షం పడుతుందని హెచ్చరించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. అటు జిల్లాల్లోనూ గంటలో వర్షం పడే ఛాన్స్ ఉందన్నారు. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్, పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో మరో గంటలో చెదురుముదురు వర్షం పడనుందన్నారు అధికారులు. అటు నిజామాబాద్, సిరిసిల్ల, యాదాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రానికి మరో భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. 24 గంటల్లో ఆవర్తనం అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రంలో మరో 3 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. ఇవాళ 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. సిటీలోని పలు ప్రాంతాల్లో మరో గంటలో భారీ వర్షం పడనుంది. ప్రధానంగా ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, అంబర్పేట్, రామాంత్పూర్లో భారీ వర్షం పడుతుందని హెచ్చరించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. అటు జిల్లాల్లోనూ గంటలో వర్షం పడే ఛాన్స్ ఉందన్నారు. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్, పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో మరో గంటలో చెదురుమదురు వర్షం పడుతుందని తెలిపారు అధికారులు. అటు నిజామాబాద్, సిరిసిల్ల, యాదాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి మరో భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. 24 గంటల్లో ఆవర్తనం అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రంలో మరో 3 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. ఇవాళ 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కల్పన అందిస్తారు. కల్పన, ఓవర్ టు యూ. తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. మరి ఈ ఆవర్తనం కాస్త బలపడి ఈ రోజు అల్పపీడనంగా మారింది. మరి ఈ అల్పపీడనం ఎఫెక్ట్ రాష్ట్రం మీద ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటు రాష్ట్రంలో ఎట్లాంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది, భారీ వర్షాలకి ఈ రోజు ఏమైనా ఛాన్స్ ఉందా లేదా తెలుసుకుందాం. ఇవే విషయాలు మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ సీనియర్ అధికారిని ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ప్రజెంట్ వెదర్ కి సంబంధించిన ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంది, దాంతోపాటు అల్పపీడనం స్టేటస్ ఏ విధంగా కొనసాగుతుంది? ప్రస్తుతం నిన్న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనం కాస్త ఈరోజు మార్నింగ్ క్రమేపీ బలపడి ఒక అల్పపీడనంగా మారింది. ఇది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం ఇది ఉంది. అంతేకాకుండా ఇది మరి చూసుకున్నట్లయితే వాయువ బంగాళాఖాతంలో కూడా దీని యొక్క ఇది ఇంటెన్సిటీ అనేది కొనసాగడం వల్ల ప్రస్తుతం కనుక చూసుకుంటే ఈ యొక్క లొకేషన్లో ఇది కేంద్రీకృతం అయి ఉంది. దీని ప్రభావం వల్ల ఈరోజు రేపు కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్ష సూచనలు అయితే కనిపిస్తుంది. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా దక్షిణ మరియు పరమడ జిల్లాలుగా ఉన్నటువంటి తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి జిల్లాలకి మేము భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ భారీ వర్ష సూచనలతో పాటు మనకు వీధుడి గాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీధుడి గాలు, అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు అయితే ఉన్నట్టు అంచనా వేయడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే దాదాపు చూస్తూ ఉంటే క్లౌడీ కండిషన్స్ కూడా కనిపిస్తున్నాయి రాడార్ లో. ఒకసారి ఈ రోజుకి సంబంధించి కూడా ప్రస్తుతం హైదరాబాద్ లో కూడా చాలా చోట్ల వర్షం పడుతుంది కదా, సో క్లౌడీ కండిషన్ కి సంబంధించి ఎట్లా ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు మేము కొన్ని చోట్ల పర్టికులర్ గా దక్షిణ జిల్లాలకైతే వార్నింగ్స్, భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్ ఈ యొక్క దక్షిణ జిల్లాలకు, అలాగే 4
ఉత్తర పశ్చిమ జిల్లాలకు కూడా మేము ఇవ్వడం జరిగింది. వికారాబాద్ ప్రస్తుతం ఇక్కడ క్లౌడ్ కండిషన్స్ అయితే ఇక్కడ కేంద్రీకృతమై ఉన్నాయి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే. అలాగే సంగారెడ్డి, మెదక్ ఈ యొక్క జిల్లాలకు కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మొత్తం చూసుకున్నట్లయితే టోటల్గా ఈరోజు 15 జిల్లాలకు అయితే భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు భారీ వర్షాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. దాంతోపాటు అల్పపీడనం స్టేటస్ కూడా కొనసాగుతుంది అంటున్నారు కదా. ఈ అల్పపీడన ఎఫెక్ట్ రాష్ట్రం మీద ఎన్ని రోజుల పాటు ఉండనుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు రేపు కూడా ఈ యొక్క భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వర్ష సూచనలు దాని యొక్క ఇంటెన్సిటీని బట్టి మేము ఎప్పటికప్పుడు కలర్ వార్నింగ్స్ అవి మారుస్తూ ఉంటాము. ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ అల్పపీడనం మార్నింగ్ ఇది బలపడింది. ప్రస్తుతం ఇది నార్త్ వైపు మూవ్ అవుతుంది కాబట్టి ఇది కదిలేటప్పుడు ఇది నైరుతి వైపు వాళ్తూ ఇది కదులుతుంది కాబట్టి రాష్ట్రం మీద అంతగా ప్రభావం అనేది ఉండే అవకాశాలు ఈ రోజు రేపు తప్పితే తక్కువ రోజులు కూడా ఈ ప్రభావం నెమ్మదిగా క్రమేపీ తగ్గే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ రోజుకి సంబంధించి ఉదయం నుంచి కూడా ఇటు నగరంలో ఆకాశం మేఘవృతంగా కనిపిస్తా ఉంది. దాంతోపాటు చిరుజల్లులు కూడా పడుతూ ఉన్నాయి. ఈ రోజు జీహెచ్ఎంసీకి సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేశారు? ఈ రోజు వర్షాలు పడే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతం కనుక హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ సిటీ పరిధిలో కనుక తీసుకున్నట్లయితే ప్రస్తుతం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ భారీ వర్షాలు దాంతోపాటు ఉరుములు మెరుపులు ఈదురుగాలకు సంబంధించి అధికారులకు ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేశారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఈ యొక్క వర్ష తీవ్రత అధికంగా ఉందో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ హెచ్చరికలు ఎప్పటికప్పుడు ఆయా శాఖల వారికి కూడా అందజేయడం వల్ల వాళ్ళు కూడా ముందు జాగ్రత్తలుగా తగిన చర్యలు అనేవి తీసుకోవడానికి ఈ యొక్క హెచ్చరికలు అనేవి ఉపయోగపడతాయి. దాంతోపాటు పిడుగులకు సంబంధించి దాదాపు గత 4 రోజుల నుంచి కూడా పిడుగులు పడతా ఉన్నాయి కదా. సో ఈ రోజుకి సంబంధించి పిడుగుపాటుకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? పడే అవకాశం ఉందా ఈసారి? ఈ రోజు కూడా ఈదుడుగాలతో పాటు ఉరుములు మెరుపులు అనేవి పర్టికులర్గా ఉన్నటువంటి ఉష్ణోగ్రతల తీవ్రతను బట్టి మనం ఈ పిడుగులు పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. పగటిపూట అధికంగా ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం పిడుగు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా గాల్లో విచ్ఛిన్నత, గాల్లో ఉన్నటువంటి 2 డిఫరెంట్ విండ్స్ మనకి ఎప్పుడైతే ఉంటాయో విండ్ డిస్కంటిన్యూటీ ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు కూడా మనకి ఈ యొక్క పిడుగు పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. మొత్తంగా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇంకెన్ని రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తా ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు రేపు కూడా కొంచెం అధికంగా కొన్ని చోట్ల పర్టికులర్గా దక్షిణ మరియు ఉత్తర కొన్ని జిల్లాలకు అట్లాగే పరమడ కొన్ని జిల్లాలకు కూడా ఎక్కువ భారీ వర్ష సూచనలు అయితే కనిపిస్తున్నాయి. తర్వాత ఈ వర్షం యొక్క హెచ్చరికలు అనేవి క్రమేపీ తగ్గుముఖం బట్టే దాన్ని బట్టి మేము ఈ యొక్క వర్ష సూచనలు అనేవి క్రమేపీ విత్డ్రా చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. సో చూస్తూ ఉండగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్. ప్రస్తుతం అయితే ఈ రోజు భారీ వర్షాల నేపథ్యంలో 15 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దాంతోపాటు ఈ రోజు రేపైతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి దక్షిణ పశ్చిమ మధ్య జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేశారు. ఇటు హైదరాబాద్ కి సంబంధించి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో దాంతోపాటు ఉరుముల మెరుపులు ఈదురుగాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్టయితే వచ్చే 2 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్.